ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి మనశంకర వరప్రసాద్ గారు. ఈ మూవీలో చిరంజీవి గారి హీరోగా, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని ఈ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పొస్తే, మూవీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా ఈ సంక్రాంతి సీజన్ లో ఈ మూవీస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఈ సీజన్ లో కాకుండా వేరే టైంలో ఈ మూవీని రిలీజ్ చేస్తే అంతగా వర్కౌట్ అవుతుందనే ఫీలింగ్ నాకైతే కలిగింది అనమాట. అంతేకాకుండా సో అనిల్ రావిపూడి గారి మూవీస్ అన్న, ఆయన మూవీస్ లో కామెడీ అన్న నాకు చాలా బాగా నచ్చింది. ఆ విధంగానే ఈ మూవీ కూడా నచ్చింది. ఇక మనశంకర వరప్రసాద్ మూవీకి వచ్చేపాటికి ఎలాంటి స్టోరీ అండ్ అలాగే ఎలాంటి లాజిక్స్ పట్టించుకోకుండా ఒక క్లీన్ మైండ్ తో ఈ మూవీని కనుక చూస్తే ఈ మూవీ కూడా మీకు కూడా నచ్చింది. ముఖ్యంగా ఈ మూవీలో వింటేజ్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ని చాలా బాగా యూజ్ చేసుకొని మనకి ప్రజెంట్ చేశారు మన అనిల్ రావిపూడి గారు. ఈ మూవీ యొక్క స్టోరీ రొటీనే స్క్రీన్ ప్లే పెట్టబుల్ గా ఉంది. అయినప్పటికీ మన అనిల్ రావిపూడి గారు ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో తను ఒక కామెడీతో నవ్వించడానికి తను చేసిన ప్రయత్నం, ఫస్ట్ మూవీ అనేది ఒక బోర్ ఫీలింగ్ అవ్వకుండా సో తను చేసిన ప్రయత్నం అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అంతేకాకుండా విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీ అండ్ అలాగే ఆయన మీద వచ్చే సీన్స్ కూడా ఈ మూవీకి ఎంతో కొంత వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది అనమాట. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో హీరో అయిన చిరంజీవి గారు అలియాస్ శంకర వరప్రసాద్, హీరోయిన్ అయిన నయనతార అలియాస్ శశిరేఖ, ఇక వరప్రసాద్ అండ్ అలాగే శశి వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు అయితే ఉంటారు. కొన్ని అనుకున్న పరిస్థితుల వల్ల వాళ్ళు విడిపోతారు. వాళ్ళు విడిపోయిన 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ వరప్రసాద్ వాళ్ళ భార్య పిల్లలతో కలవాలనుకుంటాడు. ఆ విధంగానే సో తను కలవడానికి తను చేసిన ప్రయత్నాలు ఏంటి, ఆ ప్రయత్నాలు వర్కౌట్ అయ్యాయా లేదా, ఇలాంటి పాయింట్స్ మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే, మెయిన్ గా ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా ఎంగేజ్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో కామెడీ అండ్ అలాగే ఎమోషన్ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. బట్ కొన్ని సీన్స్ అనేవి నాకు సోసోగా అనిపించింది. ఫస్ట్ మన హీరో ఇంట్రడక్షన్ సీను అండ్ అలాగే ఆ తమిళ్ వాళ్ళ మీద వచ్చే సీను, ముఖ్యంగా బుల్రాజు మీద వచ్చే కామెడీ సీను సో చాలా బాగా వర్కౌట్ అయినాయి అనమాట. బట్ మూవీలో మెయిన్ గా ఏంటి, సో మన చిరంజీవి గారు అడవిలోకి వెళ్ళినప్పుడు వైవా హర్షతో ఉండే సీన్ అనేది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే మన హీరోయిన్స్ వాళ్ళ లవ్ ట్రాక్ కూడా నాకు సోసోగా అనిపించింది, అంతగా వర్కౌట్ అవ్వలేదు అనమాట. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే, మెయిన్ గా పిల్లల మీద వచ్చే సీన్స్ నాకు సోసోగా ఉన్నప్పటికీ బట్ ఒకనొక సిచ్యువేషన్స్ లో ఆ సీన్స్ ని సాధించిన ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీలో సో మామ అల్లుళ్ళు సో వాళ్ళు పాడిన సాంగ్స్ అనేవి నాకు సోసోగా అనిపించింది అనమాట. బట్ ఇంటర్వెల్ పోర్షన్ అనేది ఓకే అనిపించింది. అండ్ అలాగే ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ విషయంకి వస్తే, సెకండ్ హాఫ్ కూడా నాకు సోసోగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ లో ఒకనొక సిచ్యువేషన్స్ లో మూవీ అనేది డౌన్ అయిన ఫీలింగ్ అండ్ అలాగే సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అలాంటి సిచ్యువేషన్ లోనే మన అనిల్ రావిపూడి గారు విక్టరీ వెంకటేష్ గారి క్యారెక్టర్ ని ఇంట్రడక్షన్ చేయడం అండ్ అలాగే సో ఇద్దరు హీరోస్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, ఆ హీరోస్ కి సంబంధించిన ఓల్డ్ మూవీ సాంగ్స్ ప్లే చేయడం, ఆ సాంగ్స్ కి ఇద్దరు హీరోస్ డాన్స్ వేయడం సో ఆ విధంగానే సో అలా టైం పాస్ అవుతూ ఆ సీన్స్ అయితే వెళ్ళిపోయాయి అనమాట. బట్ ఇక్కడ మెయిన్ గా ఏంటి, సో చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారు సో వీళ్ళిద్దరి మధ్య ఒక బలమైన కామెడీ ట్రాక్ గానీ, ఒక బలమైన కామెడీ సీన్స్ గానీ మన అనిల్ రావిపూడి గారు రాయలేకపోయారు, వాటిని వర్కౌట్ చేయలేకపోయారు. అదే నాకు కొంత మైనస్ అనిపించింది. ఇక ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఒక విలన్ క్యారెక్టర్ ని పరిచయం చేయడం, సో ఆ విలన్ క్యారెక్టర్ మీద వచ్చే కొన్ని సీన్స్, ఆయన విలన్ క్యారెక్టర్ ఉండే స్టోరీ కూడా ఒక రొటీన్ అండ్ అలాగే సోసోగా అనిపించింది అనమాట. బట్ సెకండ్ హాఫ్ లో నాకు మెయిన్ గా నచ్చిన పాయింట్ ఏంటి అంటే, సో ప్రజెంట్స్ ఉన్న సిచ్యువేషన్ లో అసలు అమ్మాయిలు ఏ విధంగా ఉన్నారు అంటే, ఈ పెళ్లి అనే బంధం మీద వాళ్ళ ఆలోచనస్ ఏంటి, మొగుడు అండ్ అలాగే పిల్లల మధ్య వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ని ఒక కామెడీ వేలో మన అనిల్ రావిపూడి గారు ప్రజెంట్ చేశారనమాట. ఎందుకంటే మీసాల పిల్ల సాంగ్ ముందు సో కొందరు లేడీస్ తో ఉండే కొన్ని సీన్స్ అనేవి చాలా రియాలిటీగా ఒక కామెడీ వేలో మన అనిల్ రావిపూడి గారు ప్రజెంట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా ఈ మూవీలో రాజాసాబ్ మూవీలో ఉన్న ఒక బామ్మ క్యారెక్టర్ ఈ మూవీలో కూడా ఉండిద్ది అనమాట. ఆ క్యారెక్టర్ ఒక మొగుడు పిల్లలు వాళ్ళిద్దరి మధ్య వచ్చే గొడవలు, ఆ గొడవల్ని ఏ విధంగా సార్ట్ అవుట్ చేసుకోవాలని ఒక కప్ ఆఫ్ కాఫీ పెట్టి తను చెప్పిన డైలాగులు అనేవి సో చాలా బాగున్నాయి. ఆ సీన్స్ ని మన అనిల్ రావిపూడి గారు చాలా మెచ్యూర్ గా ప్రజెంట్ చేసిన ఫీలింగ్ నాకైతే కలిగిందన్నమాట. ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాల్సి వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అయిన భీమ్ సిస్రో. ఎందుకంటే ఆయన ఇచ్చిన సాంగ్స్, ముఖ్యంగా మేసాల పిల్ల సాంగ్ కి థియేటర్ లో ఒక వేరే లెవెల్ లో రెస్పాన్స్ ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మెయిన్ గా వచ్చేసి మన చిరంజీవి గారు వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అనమాట. ఆయన కామెడీ టైమింగ్ అవనండి, ఆయన మీద వచ్చి ఎమోషన్స్ అవనండి, సో తన యాక్టింగ్ అనేది వేరే లెవెల్లో ఉంది. ఇక హీరోయిన్ గా నయనతార గారు, సో ఈ శశిరేఖ క్యారెక్టర్ కి ఈ నయనతార గారే చాలా బాగా యాప్ట్ అయ్యారు. ఇక విక్టరీ వెంకటేష్ గారు, సో విక్టరీ వెంకటేష్ గారు సో తన క్యామియో,
తన క్యారెక్టర్ తన మీద వచ్చి కొన్ని సీన్స్ మూవీకి చాలా బాగా హెల్ప్ అయినాయి. ఇక విలన్ క్యారెక్టర్, మిగతా క్యారెక్టర్స్ యొక్క యాక్టింగ్ నా పరంగా సోసోగా ఉంది. సో ఓవరాల్ గా ఇదండి మనశంకర వరప్రసాద్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.